అత్త కోడలు. ఆ అత్తకు ఆ కోడలు అంటే అస్సలు గిట్టదు, ఇష్టం లేదు. మ్యారేజ్ అయిన తెల్లారి దగ్గర నుండి ఏదో ఒక సూటిబోటి మాటలు మాట్లాడుతూ ఆ కోడల్ని హింసిస్తూ ఉండేది ఆ అత్త. ఏమండి అస్సలు గిట్టేది కాదు. ఏమండి ఆ కోడలు భరించింది, పాపం భరించింది. ఇక ఓర్చుకోలేకపోయింది, తొందరపడిపోయింది. వేరే ఊర్లో వాళ్ళ చిన్నాయన గారు డాక్టర్ గారు అయితే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. చిన్నానా, మా అత్తని ఒక్క బిల్ల ఇచ్చావంటే లేపేస్తా, ఒక్క బిల్ల చాలు, ఒక్క బిల్ల ఇచ్చావంటే లేపేస్తా, నీకు తట్టుకోలేకపోతున్నాను మా అత్తగారు టార్చర్. ఏదో ఒకటి రోజు ఏదో ఒకటి నా మీద స్టంటింగ్, నేను భరించలేకపోతున్నాను, ఒక్క బిల్ల ఇస్తావా చిన్నానా అందట. సరే అమ్మా, బెల్ల ఇస్తే ఇప్పుడు ఒక్క దెబ్బకి లేపితే ఏమవుద్దంటే నిన్ను జైల్లో పెడతారు, నన్ను కూడా జైల్లో పెడతారు. కాబట్టి నీకు ఒక సలహా ఇస్తాను, పాటించమ్మా. పాటిస్తాను చిన్నానా. ఇదిగో నేను ఒక లీటర్ పొడి ఇస్తున్నా. ఈ పొడి నువ్వు ప్రతిరోజు ఉదయమే మీ అత్తయ్య గారు లేవగానే బ్రష్ చేయడానికి పేస్ట్ అది ఇచ్చి ముఖం కడిగించు. ముఖం కడిగించిన తర్వాత చిక్కని పాలు, స్వచ్ఛమైన పాలు, ఒక పావు లీటర్ చిక్కని పాలు, నీరు కలపకుండా దానిలో ఒక 2 స్పూన్లు ఈ పొడేసి చక్కగా ఇవ్వమ్మా. అంటే అప్పటికే పాపం మంచం మీద పడింది అంట, పక్షవాతం వచ్చింది, మంచం మీద పడింది. ఎట్లాగో ఆ జబ్బుతో చచ్చిపోయారులే అనుకుంటారని ఒక బెల్లేసి లేపేద్దాం అనుకుంది ఈమె. ఏమండి ఆ జబ్బుతో కొంతమంది టెక్నికల్ అయ్యే. ఏమండి ఆ కొడుకులు తల్లుల్ని తండ్రుల్ని చంపేసిన కొడుకులు లేరా? ఏమండి ఇట్లా అత్తలు కోడల్ని కృష్ణాన్ని పెట్టి తగలబెట్టినటువంటి అత్తలు లేరా? కోడళ్ళు కూడా అత్తల్ని చంపిన వాళ్ళు ఉన్నారు. ఏం లేదు వీళ్ళ మధ్యనంటే ప్రేమ అనే బంధం లేదంతే. ఏం లేదట, ప్రేమ లేదు. సరే ఆ డాక్టర్ గారి దగ్గర నుండి గబగబ తీసుకువెళ్ళింది. అత్తయ్యకి ఉదయమే లేవగానే అత్తయ్య గారు అని మంచిగా పలకరించింది. ఏని చక్కగా ఫేస్ టాప్ తీసుకెళ్ళింది, బ్రష్ ఇచ్చింది, ఆ పల్లెం కూడా దగ్గర తీసుకువెళ్ళింది. మొత్తానికి ఈ పొడి పాలు ఇవ్వటం ప్రారంభించింది. 3 నెలలకి చచ్చిపోద్ది అని చెప్పాడట. ఎన్ని నెలలకి? 1 నెల రోజుల్లోపే కాస్త ఆ వ్యాధి నుండి కోలుకున్నట్టుగా ఉంటుంది. తర్వాత తిరుగుతా ఏమొచ్చేది, హార్ట్ అటాక్ వచ్చేది, చచ్చిపోద్దని చెప్పాడు అనమాట. పాపం ఆ డాక్టర్ గారు మంచి డాక్టర్ ఆయన. ఏంటి ఈమె మీదకి ఆయన మీద కూడా కేసు రాకుండా ఆ విధంగా చంపేద్దామని ప్లాన్ చేసుకున్నారనమాట. వెళ్ళింది, సహజంగా నెలలోనే కోలుకుంది అత్తయ్య. ఇక నడవటం ప్రారంభించింది. ఆ వాడకట్టుకు వెళ్ళి, అమ్మా మా కోడలు లేదమ్మా, చాలా మంచిదమ్మా. ఇటువరకు ఏం చెప్పేది, యాంటీగా చెప్పేది, ఇటువరకు చెడ్డగా చెప్పేది కోడల గురించి. ఈ దిక్కుమాలది వచ్చింది, ఇంట్లో సమాధానం లేదు. ఏమండి ఈ దిక్కుమాలది వచ్చింది, చెరువులు పోతున్నాయి, ఏమండి అయిపోతున్నాయి, ఓ గొనుక్కుంటూ సనుక్కుంటూ ఉండేది. కానీ ఇప్పుడేం చేస్తుందంటే, నా కోడలమ్మ లెక్కని నేను లెక్క ముందే లేపి కూర్చోబెట్టి ఏమిస్తుంది, పేస్ట్ తెస్తుంది, బ్రష్ ఇస్తుంది. తర్వాత నేను నడవలేక వెళ్ళలేని పరిస్థితుల్లో పల్లెం కూడా తీసుకొచ్చి అక్కడే ఇది చేస్తుంది. ఎంత ప్రేమ చూపిస్తుంది. చిక్కని పాలు అమ్మ, ఒక్క చుక్క కూడా కలపకుండా చిక్కని పాలు ఇస్తుంది. అదేదో పొడమ్మ దాంట్లో కలిపిస్తుంది. ఎంత బాగుందో. ఈ పిచ్చిదానికి తెలియదు పాపం ఏంటి చచ్చిపోతానని. ఏమండి ప్రేమతో చేస్తుంది అనుకుంటుంది, నటిస్తుందని అనుకుంటలేదు పాపం. పోనీ నటించినా కొంతమంది నటిత్వం కూడా తెలియదు. అండ్ ఆ మధ్య మనోళ్ళు స్కిట్ వేశారు, అది డిసెంబర్ నెలలో గ్రాండ్ క్రిస్మస్ రోజున భలే వేశారు అసలు. అండ్ ఆ పాదముబ్బ నుంచి వచ్చిన దైవజనులు సింగయ్య గారు వేసిన పిల్లల్ని, తర్వాత దాన్ని తీసిన మోజెస్ గారిని కూడా మెచ్చుకున్నాడు ఆయన. సినీ పక్కీలో లాగాడండి మోజెస్ బాబు. ఎలా లాగాడు తెలియదు. మంచి టాలెంట్ కలిగిన కుమారుడిని మీకు ఇచ్చినందుకు నేను ప్రభుని ఎంతో స్తుతిస్తున్నానని ఒకసారి కాదు, ఏమంటే 2-3 పర్యాయాలు అలా మాట్లాడాడు ఆయన. సినీ పక్కీలో ఆ స్టేజీ మీద తెరల మీద చూసినప్పుడు
చాలా ఆనందం అనిపించింది నాకు. సినిమా స్టోరీ లాగానే, సినిమా లాగానే తీసాడు ఆయన చక్కగా. వాళ్ళ ఫోన్లు పట్టుకుని ఏం మాట్లాడకుండానే విడిగా మాట్లాడితేనే సౌండ్ బాక్స్లో చక్కగా ఎవరి మాట వాళ్ళకే, మళ్ళా బయట ఎవరో మాట్లాడింది కాదు. ఎవరు ద్వారక, ప్రియాంక, స్వప్న, అక్షయ, కీర్తన, వీళ్ళందరూ, ఇంకెవరి పేర్లను మర్చిపోయినా, నిరీక్షణ, బాగా నటించారు వీళ్ళు చక్కగా. అండ్ కొంతమందికి నటించడం కూడా తెలియదు. ఈ కోళ్ళు నటించింది 2వ నెల వచ్చింది. అప్పుడు ఆ 2వ నెలలో అత్త కోళ్ళ ప్రేమ ఎంత పెరిగిపోయిందంటే అంత పెరిగిపోయింది. ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేకపోతున్నారు. అమ్మ ముసలిదాన్ని ఎందుకు నువ్వు మ్యారేజ్ అంటే ఈరోజు నా నగలన్నీ నువ్వే తీసుకువెళ్ళమ్మా అని చెప్పి మెడలో వేసిందట. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ. ఈలోపు 3వ నెలలో ఫోన్ చేశాడంట, అమ్మా అత్తయ్య ఎలా ఉంది? ఎవరో చిన్నాన్న ఫోన్ చేశాడు. ఎలా ఉంది అంటే, అదే చిన్నాన్న చెప్పడానికి వస్తున్నా నేను అని చెప్పేసి గబగబా చిన్నాన్న దగ్గరికి వెళ్ళి, అలాంటి మంచి అత్తగారు నేను ఇంతవరకు చూడలేదు. కాబట్టి చిన్నాన్న 3వ నెలలో చచ్చిపోద్దాను, 3వ నెల వచ్చింది, ఇంకా 30 రోజులే ఉంది. ఏమండి, కాబట్టి దానికి ఇరుగుడు కావాలని, అలాంటి మంచి అత్తగారు చచ్చిపోవడానికి వీల్లేదో. ఇప్పుడు ఊరంతా చెబుతుందంట, వాడకట్టని చెబుతుందంట, నా కోళ్ళ లాంటి మంచి కోడలు లేరు అని. నాకెంతో ఏ ఈదికి వెళ్ళినా, అమ్మా నీ అత్తని ఎంతో ప్రేమిస్తున్నావంటమ్మా. చూసారా, ఇలా చెబుతున్నారు, ఎటు వెళ్ళినా చెబుతున్నారు. అలాంటి మంచి అత్తగారు, ఆమెకున్న బంగారం అంతా నాకు ఇచ్చేసింది. దేవుని స్తోత్రం. మీ అత్తలు మీ బంగారం అంతా ఇచ్చేస్తారనుకున్నారా? వీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదండి. దేవుని స్తోత్రం. మీరు అలాంటి ప్రేమను చూపిస్తే ఖచ్చితంగా ఇస్తారు. ఎవరా? ఏంటి ఆ డాక్టర్ అన్నాడంట, పిచ్చ మొక్కమా, మీ అత్తగారు జబ్బు తగ్గడానికి మీ ఇద్దరి మధ్య ప్రేమ అనురాగాలు పెంచడానికి ఇచ్చానే కానీ తప్ప మందు చావటానికి ఇవ్వలేదు తల్లి. ఏ అత్తకైనా ఉదయమే లేవగానే అలాంటి పరిచర్య చేస్తే ఏంటి ఆ కోడలకి అత్తకి ఏమైనా గొడవలు ఉండయా? అత్త కోడలు సమాధానంగా ఉంటే ఆ ఇల్లు ఒక స్వర్గము, అంటే ఒక చిన్న పరలోకంలాగా ఉంటుంది. కాబట్టి అనేక మంది గృహాల్లో ఇలాంటిది లేకే ఒకరినొకరు పగ పెంచుకునటం, ప్రేమహీనత కలిగి ఉండటం, ఒకరు చావాలని ఒకరు కోరుకునటం. అంతేనమ్మా, నేనేమి ఏంటది చచ్చిపోయే ముందు ఏమి ఇవ్వలేదే పిచ్చిదానా అని చెబితే ఆమెకు అర్థమైంది. లేదా జీవితాంతము వారిద్దరు ఎంతో చక్కగా సుఖంగా నెమ్మదిగా ఉన్నారట.